దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికకు దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన జన్మదినములో ఉన్న అంతరార్థాన్ని గ్రహించిన వారమై ఆయన నిజముగా ఆరాధించేవారిగా, నిజముగా ఆయన వెంబడించేవారిగా, తొలిమట్టుకు ఆయన సాక్షులుగా జీవించే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. రక్షణ లేని బిడ్డలు ఈ దినమందు రక్షణ కొరకు తీర్మానించుకొనుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. క్రీస్తు జన్మించిన సందర్భాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రజలందరూ జరుపుకుంటున్నటువంటి దినం ఇది. కేవలం ఒక పండుగగా మాత్రమే జరుపుకుంటే ఇందులో మీకు పెద్దగా వనగూరేదేమీ సమకూరేదేమీ ఉండదు. కేవలం పండుగగా మాత్రమే జరుపుకోవడం వలన మీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ ఆత్మీయమైన అర్థాన్ని, దైవ చిత్తాన్ని మీరు గ్రహించి ఆయన సంకల్పానికి అనుగుణంగా గనుక మీరు ఇందులో పాల్గొంటే ఇది మీకు ప్రయోజనం కాదు. కేవలం లోకం మట్టుకే కాదు, కానీ రాబోయే నిత్య జీవ విషయంలో కూడా ఇది ప్రయోజనకరంగాను ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం పండగ చేస్తామని ఆయన రాలేదు. మనందరం ఏదో హడావిడి చేస్తామని ఆయన రాలేదు. మనందరం రక్షణ పొందాలని ఆయన వచ్చాడు. మనందరం నరకం నుండి తప్పించబడాలని ఆయన వచ్చాడు. ఊరకే రాలేదు ఆయన కదా. ఏంటమ్మా ఇటు వచ్చావంటే ఏమి లేదు, ఊరకే వచ్చా అంటాం కొన్నిసార్లు మన వాళ్ళు కదా. అట్లా రాలేదు ఆయన. ఊసిపోక ఖాళీగా ఉండి ఆయన భూమి మీదకి రాలేదు. ఒక బలమైన సంకల్పంతో ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. వాక్యంలో అనేక సందర్భాల్లో మనం చూస్తాం ఆ పదాలు. ఒక చోట అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను అంటాడు. లూకా 19:10. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, 4వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడేమని రాయబడి ఉంటుందంటే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అంటాడు. క్రిందకు వస్తే అంటాడు, అక్కడే అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ప్రత్యక్షమాయను అంటాడు. దేవునికి స్తోత్రం. చాలా ఒక బలమైన సంకల్పం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకు దిగి వచ్చారు. మనం చప్పట్లు కొడతామని, జేజేలు కొడతామని రాలేదు కదా. మరణిస్తారు అని తెలిసి, భయంకరమైన శిలువ మరణం పొందుతారు అని తెలిసి ఆయన వచ్చారు.
అనుకోకుండా జరిగిన సంఘటన కాదది. ఎవరో బలవంతంగా పరలోకం నుండి భూమి మీదకి నెట్టేసిన అనుభవం కాదది. హల్లెలూయా. మరి ఎలా వచ్చాడు ఆయన అంటే తనంతట తానే. ఎవరు వెళ్తారు, ఎవరిని పంపాలి అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుండగా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపుమన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. మతాలు ఎందుకు లేవు? మన దేశంలో అయితే బోల్డ్ అని ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఎన్నో మతాలు ఉన్నాయి. మరలా ఇదొక మతమా అంటే కాదు. మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. లేకపోతే బేదలను ఉద్ధరించడానికి వచ్చాడా అంటే కేవలం బేదల కొరకు మాత్రమే కాదు ఆయన వచ్చింది. యేసు ప్రభువుని గురించి మరి సోషల్ టెక్స్ట్ బుక్లో రకరకాలుగా క్రైస్తవ మత స్థాపకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అని రాస్తాం. యేసుక్రీస్తు మత స్థాపకుడు అంటే కాదు. వాళ్ళు చరిత్రలో అట్లా రాసుకున్నారు, కానీ బైబిల్లో ఎక్కడ క్రైస్తవ్యం మతము అనే పదాన్ని మనం ఎక్కడ చూడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మతము కాదు, ఇజం అంటాం ఇంగ్లీష్లో. హిందూయిజం, జైనిజం, సిక్కిజం, ఇజం. కానీ క్రిస్టియన్స్ దగ్గరికి వచ్చేసరికి, జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చేసరికి క్రిస్టియానిటీ అంటాం. క్రిస్టియానిటీ అనగా క్రైస్తవ్యం. ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. మీకు అర్థమవడం కోసం చెప్తాను. మన గ్రామమే ఉంది. మనం ఇటువైపుకి వెళ్ళాలంటే ఊరి చివర ఒక కాలువ ఉంది, ఇటువైపుకి వెళ్ళాలన్నా ఇటువైపు కూడా ఒక కాలువ ఉంది. మరి ఎట్లా వెళ్ళేది? వేరే గ్రామం వెళ్ళాలంటే అంటే ఈ కాలువను దాటుకెళ్ళడం అంత తేలికైన విషయమేమి కాదు. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు, ఆలోచన చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక వంతెనను నిర్మించారు కదా. ఇప్పుడు ఈ రేపల్లి కొంత చూసారా మీరు? అవనిగడ్డ నుండి రేపల్లకు అంతకుముందు రాకపోకలు చాలా కష్టంగా ఉండేవి, చాలా కష్టంగా ఉండేవి. కానీ మరి అది ఇంచుమించు 3 కిలోమీటర్లు ఉంటుంది ఎంతో. కానీ ఆ 3 కిలోమీటర్ల బారు పెద్ద బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు వెళ్ళడం తేలికగా సులువుగా ఉంది కదా. ఎదురుమండి దీవులు మనం వెళ్ళాం. ఇటు యువతల ఏటిమొగ అనే ఊరు ఉంటుంది. ఆ దీవుల్లో 12 గ్రామాలు ఉంటాయి కదా. నేను ఊరికి అడిగామన్నా ఆయన ఎంత లోతు ఉంటుందని. 2 తాళ్ళు అంత లోతు ఉంటుందంట. మధ్యలో పడితే యేసు రక్తమే జయం. ఒకవేళ ప్రయాణం చేయాలంటే గజేతగాళ్ళు మామూలుగా ఈదుకుంటూ వెళ్ళగలరు. బోట్లు, పడవలు, పంటలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచో గవర్నమెంట్ అనుకుంటుంది అక్కడ కూడా ఒక వంతెన వేయాలని. ఆ 12 గ్రామాల వాళ్ళు అప్పుడు ఏం చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వారి పనులు చేసుకుని, ఉద్యోగాలు చేసుకుని, వ్యాపారాలు చేసుకుని వెళ్ళొచ్చు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే వీటన్ని ఉదాహరణలో వంతెన ఒక మార్గం. దేవుడు మనిషిని తన పోలికలో సృజించుకున్నాడు. సమస్త సృష్టి నోటి మాటతో కలుగజేసి మనిషిని మాత్రం తన పోలికలో తన సొంత హస్తాలతో చేసుకున్నాడు. ఆయనతో సహవాసం చేయడానికి, యుగాయుగాలు ఆయనతో ఉండడానికి దేవుడు మనిషిని చేసుకున్నాడు. కానీ
దేవునికి విరోధి అయినటువంటి అపవాది అనగా పడద్రోయబడిన దేవదూత మనిషి దగ్గరికి వచ్చి, మొట్టమొదటి మానవుడైన ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన మాటను విననీయకుండా అతిక్రమించేటట్లు చేసింది. తద్వారా ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేసినటువంటి ఆదాము అవ్వలు ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి, దేవుని మాట మేరడాన్ని బట్టి వారు దేవుని దగ్గరికి ఎప్పటిలాగే సులువుగా, తేలిగ్గా, సంతోషంగా రాలేకపోయారు. వాళ్ళు రాలేకపోయారు. దేవునితో సహవాసం చేయడానికి వాళ్ళకి పాపం అడ్డం వచ్చేసింది కదా. మీరు కూడా గమనించండి. హోంవర్క్ చేసిన పిల్లోడు చాలా ధైర్యంగా వచ్చేస్తాడు స్కూల్కి, కాలేజీకి, ఎన్ని కదా. ఏ తప్పు చేయని పిల్లోడు ఇంట్లో కూడా చాలా ధైర్యంగా తిరుగుతాడు. కానీ ఏదైనా పొరపాటు చేసిన వాడు చెప్పండి అంత తేలిగ్గా మొహం చూపించడు. అంత ధైర్యంగా తల్లిదండ్రులతో, టీచర్స్తో మాట్లాడలేడు. దానికి ఏదో కారణం వెతుక్కొని ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది. దేవునితో మనిషి సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. రిలేషన్ కట్ అయిపోయింది. ఈ తెగిపోయిన దైవ మానవ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి మనిషి చేసిన ప్రయత్నాలు అన్నీ కాదు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవన్నీ ఒట్టిగానే మిగిలిపోయినాయి. దానివల్ల ప్రయోజనం ఏమి మనిషి పొందుకోలేకపోయాడు. కాబట్టి దేవుడే మానవ రూపం ధరించి రక్తమాంసములు కలిగిన దేహంతో భూమి మీదకి వచ్చి తెగిపోయిన దైవ మానవ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో తెగిపోయిన సంబంధాన్ని ఒక బ్రిడ్జ్ లాగా కదా. అందుకే సిలువను గురించి మాట్లాడుతూ భక్తులు అంటారు, నిలువు కొయ్య ఉంది చూశారు, సిలువలో అడ్డు కొయ్య, నిలువు కొయ్య ఉంటుంది కదా. మన పోడియం మీద కూడా ఉంది సిలువ. అడ్డు కొయ్య, నిలువు కొయ్య. నిలువు కొయ్య దేవునికి మానవునికి సమాధానం, సంబంధాన్ని కలిగించేది అంటారు. అడ్డుకర్రందే అది మానవునికి మధ్య సమాధానాన్ని కలిగించడానికి అంటారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మానవుడిగా దిగివచ్చిన రోజు క్రిస్మస్. దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా ఏతించిన దినం క్రిస్మస్. ఇది ఎందుకు పండగ అయిందంటే, ఆయన రావడం ద్వారా తెగిపోయిన సంబంధం తిరిగి కలిసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బస్సు ఎలా అయితే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుందో, ఈ వాహనాలు ఎలా అయితే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాయో, యేసు ప్రభు కూడా నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన వల్ల ఏం చేయాలంటే, ఆయన నమ్మి చెప్పండి, ఆయన ఉన్న బోట్లో ఎక్కి కూర్చుంటే చాలు, ఆయన నిన్ను తీసుకెళ్ళిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నయాగరా జలపాతం ఉంది. ఒక వ్యక్తి జలపాతానికి అవతల యువతల ఉన్న కొండకు ఒక పెద్ద వైరు కనెక్షన్ ఇచ్చి తీగ, ఆ తీగ మీద కర్ర పుచ్చుకుని నడుచుకుంటూ యువతల నుండి అవతలకి వెళ్ళిపోయాడంట. అందరూ చూస్తున్నారు, సర్కస్ అంటారే మనాళ్ళు, అట్లా అందరూ చూస్తున్నారంట, చప్పట్లు కొడుతున్నారంట, మెచ్చుకుంటున్నారు, ఏళ్ళేస్తున్నారు, కేకలేస్తున్నారు అబ్బా అని. మరలా రెండోసారి అట్నుంచి ఇటు నడుచుకుంటూ వచ్చేసాడంట. అవతల వైపు నుండి యువతల వైపుకి నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత అన్నా అంట, మీలో ఎవరైనా నాతో పాటు వస్తే నేను మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అవతలకి అన్నాడంట.
చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారంట. అమ్మో, ఆడు వెళ్తుంటే బాగానే ఉంది కానీ నేను ఎక్కడ వెళ్తాను, మధ్యలో పడిపోతే అని ఎవ్వరు వెళ్ళట్లేదంట. రండి, నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని అవతల గట్టుకు తీసుకెళ్తా, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తా, అక్కడే వదిలేను, నాది బాధ్యత అని చెప్తున్నారంట. అందరూ చప్పట్లు కొట్టారు అప్పటిదాకా, కానీ ఇప్పుడు ఎవరు కదలట్లేదు, మెదలట్లేదంట, ఎవరు వెళ్ళట్లేదంట. అప్పుడు అతడంటే తన కుమారుని తీసుకెళ్ళాడంట. కుమారుడు అన్నా అంటే నేను వస్తాను డాడీ, నేను వస్తానని వెళ్ళాడంట. ఆ పిల్లోడిని నాడు తీసుకొచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా యేసయ్యని గురించి వినబడుతుంది కానీ చాలా తక్కువ మంది యేసయ్యని నమ్ముతున్నారు. దేవుళ్ళలో ఒకడుని, అవతార పురుషుడని, ఇంకా రకరకాల టైటిల్స్ ఇచ్చి ఏదో చెప్పుకుంటున్నారు కానీ యేసయ్య నిన్ను ఈ లోకంలో నుండి పరలోకానికి తీసుకెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. మధ్యలో ఉందే ఆ లోయ, అది నరకం, అందులో పడనీయకుండా నిన్ను అద్దరికి చేర్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. గాలిని గద్దించి అలలను అణచేసి అద్దరికి చేర్చువాడా, గాలిని గద్దించి అలలను అణచేసి అద్దరికి చేర్చువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా, నా అడుగులు స్థిరపరచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభువుని నమ్మేవారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. నమ్మామంటే గుర్తేంటి? నువ్వు బాగా వెళ్తున్నావు అని నమ్మి అక్కడ ఊరికే చప్పట్లు కొడితే కుదరదు. చెప్పండి. ఆ తేగ మీదకి వచ్చినాడే అవతలకి వెళ్తాడు కదా. నమ్మితే ఊరికే నమ్మాను అని చెప్తే కుదరదు. మా ఇంట్లో కూడా యేసు ప్రభు ఫోటో ఉందండి. ఉదయం లేచిన వెంటనే అందరితో పాటు ఈయన కూడా సాంబ్రాణి గడ్డి పెడతానండి అంటే కుదరదు. బాగానే ఉంది, నీకు భక్తి ఉంది, కానీ నువ్వు నిజంగా ఆయన నమ్మట్లా. ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో, ఏమి ఇవ్వడానికి వచ్చాడో అది నీకు ఇంకా అర్థం అవలా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. రాత్రి కూడా నేను కేరళస్లో ఈ మాట చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దైవ కుమారుడు మనుష్య కుమారుడుగా దిగి వచ్చాడు. ఎందుకంటే మనుష్య కుమారుణ్ణి దైవ కుమారుణ్ణి చేయడం కోసం. రక్తమాంసములు కలిగిన నీవు దేవుని కుమారుడవు, దేవుని బిడ్డవు ఎలా అవుతావు? నీ సొంత ప్రయత్నాల వలన కాలేవు. నీవు జపతపాలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసినా నీవు కాలేవు. నీ అంతటా నీవే దేవుని దగ్గరికి చేరుకోలేవు. దైవనామ స్మరణ చేసినంత మాత్రాన చేరుకోలేవు. ఎందుకంటే దేవునితో ఉన్న ఆ సంబంధం కట్ అయిపోయింది. తిరిగి దాన్ని సమకూర్చడం కోసం, తిరిగి దానిని ఏర్పాటు చేయడం కోసం, తిరిగి కనెక్షన్ ఏర్పాటు చేయడం కోసం యేసు ప్రభువారు భూమి మీదకి దిగి వచ్చారు. ఇదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి ఒక మాట చూద్దాం ఈ పూట. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు పొందెను,
దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది యేసు ప్రభువుని గురించి 4 మాటలు చెప్పండి అంటే చక్కగా మొత్తం సువార్తల్లో ఉన్నటువంటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు జీవితాన్ని గురించి చెప్పండి 4 మాటల్లో చక్కగా పౌలు వివరించాడు. ఇది మీకు అర్థమైతే యేసయ్య మీకు అర్థమైనట్లే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను. ఇది మొట్టమొదటి మాట. ఆయన శరీరం కలిగి వచ్చాడు కదా. దేవుడు ఆత్మ అని యోహాను సువార్త 4:24లో మనం చదువుతాం. దేవుడు ఆత్మ, ఆత్మకు శరీరం ఉండదు. కానీ ఈయన చెప్పండి శరీరమును ధరించుకుని ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు యేసు అను పేరు పెడతారు. ఎవరి కుమారుడు అంటే ఈయన శరీరమును దాల్చిన దేవుడు, శరీరమును ధరించిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉన్నాయే చాలా హాలీవుడ్లో కానీ ఇక్కడ మనకు కానీ యేసు ప్రభు సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. అందులో నటించిన హీరోల ఫోటోలు పెట్టేస్తున్నారు కొద్దిమంది యేసు ప్రభు క్రింద. వాళ్ళు నెత్తి నోరి కొట్టుకున్నారు, బాబు నేను మనిషినే, నేను ఆ సినిమాలో నటించా అంతే, నేను యేసు ప్రభుని కాదు. సాంబ్రాణి పుల్లలు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, దండం పెట్టి, పూల దండలేసి, ఎవరికి? యేసు ప్రభు ఫోటోకి. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, శరీరమును ధరించాడు. ఎందుకు శరీరాన్ని ధరించాడంటే మనము శరీరంలో ఉన్నాం కాబట్టి, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి ప్రేమకు నోచుకోక ఆదరణ కరువై ఒంటరితనంలో ఉన్నావా? ఆప్తులు నిన్ను విడిచిపెట్టారా? పరిస్థితులన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయా? నిన్ను చక్కబెట్టడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను అద్దరికి చేర్చడానికి యేసయ్య శరీరమును ధరించాడు. ఆ గర్భంలో, కన్య గర్భంలో చెప్పండి 9 నెలల పాటు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎవరైనా? దేవుడు, సృష్టికర్త, నోటి మాటతో సమస్తమును కలుగజేసిన వాడు, ఉన్న వాటిని లేనట్టుగాను లేని వాటిని ఉన్నట్టుగాను చేయగలిగిన దేవుడు, మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగాను చేయగలిగిన వాడు. చెప్పండి, శరీరము దాల్చి భూమి మీదకి రావడం కోసం కన్యక గర్భంలో 9 నెలలు. చెప్పండి, ఎలా మౌనంగా ఉండగలం? మీకు అర్థం అవడం కోసం చెప్తాను. కబడ్డీ ఆట వచ్చిన వాడికి, పిల్లలు కబడ్డీ ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళు తప్పు ఆడుతున్నారు అనుకోండి, వీడికి కోర్టులో దూకేయాలనిపిస్తుంది, వెళ్ళిపోయి ఆడేయాలి, ఇదిగో ఎట్లా ఆడాలరా అని చెప్పాలనిపిస్తుంది. ఇదిరా ఆట అంటే అట్లా ఆడతావేంటి అనిపిస్తుంది. కొంచెం అవగాహన ఉంటే ఒడ్డుని కూర్చుని ఉండలేం, మౌనంగా చూడలేం. కానీ అన్నీ ఎరిగినవాడు, సమస్తము కలుగజేసిన వాడు ఆయన నిన్ను నన్ను ప్రేమించి శరీరము దాల్చి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తమాంసములు కలిగిన దేహంలోకి ఆయన ఎందుకు వచ్చాడంటే, ఒకవేళ నీవు నేను అంటాం ఈ మాట, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం
14-15 వచనాలు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. రక్త మాంసములు కలిగిన దేహాన్ని ఎందుకు ఆయన ధరించి వచ్చాడు? సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే ఇక్కడ రాయబడింది దాని వెనుకున్న కారణం. ఏమిటి ఆ కారణం అంటే, మనుష్య జాతి అంతా పాపము చేయడాన్ని బట్టి జీతంగా మరణాన్ని సంపాదించుకున్నారు. ఇది కేవలం భౌతికమైన మరణం మాత్రమే కాదు, కానీ దేవునితో నిత్యమైన ఎడబాటు, రెండవ మరణం అంటాడు ప్రకటన గ్రంథంలో. అంటే సంపూర్ణంగా దేవునికి దూరమైపోవడం. అలాంటి మరణములో నుండి, మరణ భయములో నుండి మనిషిని విడిపించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్త మాంసములు కలిగిన దేహాన్ని ధరించాడు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య అందుకొరకు శరీరం కలిగి భూమి మీదకి వచ్చాడు. దైవభక్తిని గూర్చిన మర్మము ఇంతే. ఇందులో కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చిన దేవుడు అని కొద్దిమంది వాదం. బైబిల్ చెప్తుంది ఆదిలో ఉన్నవాడు ఆయన, అనాదిలో ఉన్నవాడు ఆయన. ప్రియమైన వాళ్ళారా, యేసు నిన్ను విడిపించుట కొరకు వచ్చాడు. ఆయన అందుకొరకు ప్రత్యక్షమయ్యాడు. విడిపించటం. ఎవరు విడిపించగలరు అంటే, ఎవరైతే జయం పొందారో వారే విడిపించగలరు. ఎవరైతే శక్తి కలిగి ఉన్నారో వారు మాత్రమే విడిపించగలరు. అందుకనే రక్త మాంసములు కలిగిన దేహంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రింద ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, అందులో 4వ మాట, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు. దేవదూతలకు కనబడ్డాడు. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయను. ఈ మాట నాతో పాటు చెప్పండి. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఒకసారి చెప్పండి. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? రక్షకుడు. అనండి. రాక్షసుడు కాదు, రక్షకుడు. యేసయ్య ఎవరు చెప్పండి ఎవరు? రక్షకుడు. చూడండి, యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14 4వ అధ్యాయం 14వ వచనం. తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి శిష్యుడు, యేసు ప్రభుని వెంబడించిన శిష్యుడు యోహాను. యేసు ప్రభు సేవ చేసిన 3.5 సంవత్సరాల కాలంలో యేసు ప్రభు వెంట నడిచిన వాడు యోహాను. ఆయన అంటున్నాడు, లోక రక్షకుడుగా ఉండుటకు పంపాడు. అది మేము చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఆయన ఎందుకొరకు వచ్చాడు అంటే లోక రక్షకుడుగా వచ్చాడు. చెప్పండి, లోక రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేవాడు.
ఏం రక్షిస్తాడు? ఆ? ఈ మధ్యన మీరు చూసే ఉంటారు, కొన్ని నెలల క్రితం మేబీ బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న బస్సు అనుకున్నాను అది. తెల్లవారుజాము సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో ఉన్న అందరూ చనిపోయారు. బస్ అంతా తగలబడిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ సజీవంగా దహించబడ్డారు. ఎవరు అంటించింది కాదు, ఏదో జరిగింది కాదు, ప్రమాదవశాత్తు. ఆహాకారాల మధ్యలో ప్రజలు ఏం కోరుకుని ఉంటారు? ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఏం కోరుకుని ఉంటారు? 1 కేజీ వెండి ఇస్తామమ్మా అంటే, 1 కేజీ బంగారం ఇస్తామమ్మా అంటే ఇవ్వు చాలు అంటారా? తగలబడుతున్న బస్సులో వారు కూడా మంటలు అంటుకుని అల్లాడిపోతుంటే ఏం కోరుకుంటాడు ఆ మనిషి అంటే, నన్ను ఎవరైనా రక్షిస్తే బాగుండు, నన్ను ఎవరైనా ఈ బస్సులోంచి బయటపడేసి హాస్పిటల్కి తీసుకెళ్తే అనుకుని ఉంటారు. అనుకోరా? అదే కదా, బచావో కదా, హెల్ప్ మీ, సేవ్ మీ, రక్షించండి రక్షించండి కదా అని కేకలు పెట్టుంటారు. రక్షించేవారు లేక వారందరూ సజీవ దహనం అయిపోయారు. యేసు ప్రభు ఎవరంటే రక్షించేవాడు, రక్షకుడు. కేవలం దేవుడిగా మాత్రమే కాదు, కానీ ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఏం రక్షిస్తాడు అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. ఏం రక్షిస్తాడు అంటే, ఇగో నీవు చేసిన పాపంలో నుండి నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. నీవు చేసిన పాపంలో నుండి నిన్ను రక్షిస్తాడు ఆయన. ఒక వ్యక్తి చేసిన పాపం నుండి ఎవరు రక్షించగలరు అంటే ఎవరు రక్షించలేరు. పాపముల నుండి విడిపించడానికి, పాపముల నుండి తప్పించడానికి, రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. ఏం రక్షిస్తాడు ఆయన అంటే, పాపం నుండి రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపి, పాపము అంటే మనుషులు ఒప్పుకోరు, నేను ఒప్పుకోను, మీరు ఒప్పుకోరు కదా. స్టోర్ట్పురం సుధాకర్ గారి గురించి మీరు సాక్ష్యం అంటే, ఆయన ఏం చెప్తాడంటే, స్టోర్ట్పురం అంటే మీకు తెలుసుగా, దొంగలకు ప్రసిద్ధి. చాలా సింపుల్గా దొంగతనాలు చేసేస్తారంట అక్కడ ప్రజలు. అయితే దేవుని మహాకృపలో ఇప్పుడు వారందరూ మెల్లమెల్లగా మారి ప్రభువుని తెలుసుకుని ఆ దొంగతనం చేసే అనుభవాల్లో నుండి విడుదల పొంది ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. ఆయన చెప్తూ అన్నాడు, సాక్ష్యం చెప్తూ, ఒకసారి ఆయన దొరికాడంట పోలీసులకి. దొరికితే సముద్రపు ఒడ్డుకు తీసుకుని వెళ్ళి పీకల్లోతు పాతేశారంట, ఇసుకలో పాతేసి చెప్పమన్నారంట, నువ్వు ఎక్కడెక్కడ దొంగతనాలు చేసావు,
ఏ ఇల్లు దోపిడీ చేసావు చెప్పమంటే ఒక్కడి కూడా చెప్పట్లేదు. నేను అసలు దొంగతనమే చేయలేదు, నాకు అసలు దొంగతనం అంటే ఏంటో కూడా తెలియదు, మీరు కొట్టండి చంపండి నాకు అసలు ఏమీ తెలియదు అన్నాడంట. ఆయన చెప్పాడు, ఒకరోజు దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని కార్యం నాలో జరిగింది, పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చాడు, వాక్యం నాలో పనిచేయడం ప్రారంభించింది. అక్కడే కూర్చుని ఏడ్చి 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 పశ్చాత్తాపడి ఆయన జీవితంలో ఆయన ఎక్కడెక్కడ ఏ పాపాలు చేశాడు, ఎక్కడెక్కడ ఏ దొంగతనాలు చేశాడు, ఎక్కడెక్కడ ఎవరిని మోసం చేశాడో, ఎవరిని దోపిడీ చేశాడు, వాటన్నిటిని ఒప్పుకొని ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. భయంకరంగా కొట్టిన, భయంకరంగా హింసించిన, కఠినమైన శిక్షలు అమలు చేసిన, నేను పాపిని, నేను తప్పు చేశాను అని ఒప్పుకొనని వ్యక్తి చెప్పండి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకోవడం ప్రారంభించాడంట. ఇది ఆయన ఇచ్చే రక్షణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని తన జీవితంలో తను ఏమి చేశాడో అది అర్థమయ్యేటట్లుగా చేసేవాడు ప్రభు, గ్రహింపయ్యేటట్లుగా చేస్తాడు ఆయన. అర్థమవుతుందా? యేసు ఎవరు అంటే రక్షకుడు. ఎవరికి రక్షకుడు అంటే లోకమంతటికి రక్షకుడు. కాజకు మాత్రమే కాదు, తెలుగు వాళ్ళకు మాత్రమే కాదు, భారతీయులకు మాత్రమే కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ, లోకమంతటికి ఆయన రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క సందర్భం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు యాకోబు బావి దగ్గరకు వెళ్ళారు. సమరయ అనేటువంటి ప్రాంతంలో సుకారు అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది. సహజంగా బావులు మనకు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కువగా వాటిని వాడేవాళ్ళు. ఇప్పుడు మనం ట్యాప్ వాటర్ వాడుతున్నాం, ఇంకా ముందుకెళ్ళి మినరల్ వాటర్ వాడుతున్నాం. ఎవరికి వాళ్ళం వాటర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకుందాం వీలైతే. అట్లా చాలా ముందుకెళ్ళాం. పాత రోజులు నాకు కూడా తెలుసు. మేము చిన్నప్పుడు తెల్లవారుజామున సందడిగా ఉండేది. అందరూ ఈ గండ్రేవు చెరువు దగ్గర నూరు దగ్గరికి వచ్చేవాళ్ళు, బకెట్లు పట్టుకుని. ఏం బకెట్లు? చేదే బకెట్లు, నీళ్ళు తోడే బకెట్లు ఉంటాయి కదా, బిందులు పట్టుకుని. కొద్దిమంది అయితే చింతపండు పట్టుకెళ్ళేవాళ్ళు. అక్కడే తోమిదాన్ని శుభ్రంగా నీళ్లు పట్టుకొచ్చేవాళ్ళు. ఈ స్త్రీ ఉందే, ఈమె పేరు లేదు కానీ సమరయ స్త్రీ అన్నాడు. ఈమె మిట్ట మధ్యాహ్నం నీళ్లు తోడుకోవడానికి వచ్చిందట. ఆ సమయంలో యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. నాకు దాహానికి ఇమ్మని అడిగారు. నువ్వు యూదుడు కదా, కాలు ముచ్చుకూర్చో, మేము సమరయులం కదా, మమ్మల్ని అడుగుతావేంటి అంటే, నిన్ను దాహం అడిగిన వ్యక్తి ఎవరో నీకు అర్థమైతే ఆయన్నే నీవు అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు, నీవు ఎన్నటికీ దప్పికొనవు అంటూ ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. అయ్యా, ప్రతిరోజు వచ్చి నేను ఈ నీళ్లు తోడుకొని వెళ్ళడం, ఈ కొండలో నీళ్లు నింపుకొని వెళ్ళడం నాకు కష్టంగా ఉంది, దయచేసి నాకు జీవజలం ఇమ్మని అడిగాడు. దేవుని స్తోత్రం. ఇమ్మని అడిగిందామె. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నీ భర్తను తీసుకుని రా, ఇస్తా అన్నాడు. ఏమన్నాడు? పెనిమిటి అన్నాడు కదా. నీ భర్తను తీసుకుని రమ్మంటే, నాకు భర్త లేడయ్యా అంది. అంటే భర్త చనిపోయాడని కాదు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు చూసారా, చాలా సింపుల్గా పురుషులను మార్చేస్తుందంట. అందుకని ఆమె మట్ట మధ్యాహ్నం వస్తుంది. రానివ్వరు ఆమె. కొంపలు కూల్చేదని తిడతారేమో, సంసారాలు చిచ్చు పెట్టేదని తిడుతున్నారేమో, కుటుంబాలన్నీ నరకం చేసేస్తుంది. చెప్పండి, పురుషుడు ఇంట్లో ఉంటలా, ఈమె దగ్గర ఉంటున్నాడు.
తను ఏ కుటుంబానికి చెందినవాడో ఆ కుటుంబంలో ఉంటట్లా. ఏమితో తెలియదు. అర్థమైపోయింది ఆయన గురించి. అమ్మో, నువ్వు ప్రవక్త అనుకున్నాను, ప్రవక్తవు కాదు, నీవు ప్రవక్తవు కాదు అని ఆమె సాగిలు పడింది. కొండల మీద ఆరాధిస్తున్నారు ప్రజలు, కానీ నిజముగా ఆరాధించేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అని దేవుడు ఎవరో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆ విషయాలన్నీ ఆ స్త్రీకి చెప్పాడు. కొండతో నీళ్లు తీసుకెళ్దామని వచ్చిన ఆమె సంగతులన్నీ దేవుడు చెప్పిన తర్వాత ఆమె అక్కడే కొండను విడిచిపెట్టి ఊర్లోకి పరిగెత్తుకు వెళ్ళి చెప్పింది, యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండరి. ఈ స్త్రీ అంది 19వ వచనంలో, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నానంది. ఒక గొప్ప ప్రవక్త అనుకున్నామే, కానీ ఇప్పుడు ఒక 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 ఐడియాలోనికి వచ్చేసింది. ఏంటో తెలుసా? ఈయన ప్రవక్త కాదు, ప్రవక్త మాత్రమే కాదు, ఈయన క్రీస్తు. యూదులందరూ ఏ మెస్సియా కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ విమోచకుడు ఈయన అని ఆమెకు అర్థమైపోయి పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఊర్లోకి వెళ్ళి చెప్పిందంట. ఇది క్రైస్తవ్యంలో ఉన్న విధానం. ఏంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందితే చాలా మంది అనే మాట, మీ ఇంట్లో మీరు మౌనంగా చేసుకోవచ్చుగా, కోటాలేంటి, మైకులేంటి, గోలేంటి అని చాలా మంది ఆలోచన. ఈమెకు తాంతో మాట్లాడిన వాడు మెస్సియా అని. నా పాపము నుండి నన్ను విడిపించేవాడు, నా పాపమును గురించి నాకు తెలియపరిచిన వాడు, నేను ఎంత దుష్టత్వంలో, దుర్నీతి బంధకాలలో, అపవిత్రతలో కూరుకుపోయానో నాకు తెలియపరిచిన వాడు ఈయన అని ఆమెకు అర్థమైంది. కాబట్టి మౌనంగా ఉండలేకపోయింది. మౌనంగా నీళ్లు చేదుకొని కొండ నింపుకొని ఇంటికి వెళ్ళిపోవాలా, సైలెంట్గా తలకే ఉంచుకొని. ఆమెకు అర్థమైపోయింది ఈయన దేవుడు అని. దేవునికి స్తోత్రం. అందుకనే పరుగులు తీసుకుంటూ వెళ్ళిందంట. విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంట, ఏ ఊరిది చెప్పండి? సుకారు అనే ఊరు. సుకార్ అనే ఊరు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంట ఆమె మాటకు వచ్చేసారంట. మౌత్ పబ్లిసిటీ చూసారా? అప్పటి వరకు ఊర్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఊర్లో ఉన్న మనుషులు ఆమెను ఎంతో యాతన పెట్టారు. చాలా భయంకరంగా అక్కడున్న కుటుంబాలను కూడా ఈమె చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ధైర్యంగా ఆమె ఊర్లోకి వెళ్తుంది, చెప్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఊర్లో ఉన్న సమరయులందరూ ఆయన దగ్గరికి వచ్చి కూర్చుని ఆయన మాటలు విన్నారంట. బైబిల్లో రాయబడింది, అదే అధ్యాయం 42వ వచనంలో 41 కూడా చదువుదాం. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామన్నరి. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీవు చెప్పిన మాటను బట్టి మేము ఈ దగ్గరికి వచ్చాం, కానీ ఇప్పుడు మేము విన్నాం, ఆయన నోటి వెంట నుండి వచ్చిన మాటలన్నీ విన్నాం. మాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈయన నిజముగా లోక రక్షకుడు.
మనం చదువుకున్న మూలవాక్యంలో ఏమని ఉందంటే, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. యేసు ప్రభు ఎవరండి? ఏ రక్షకుడు? ఒక ప్రాంతానికి, ఒక వీధికి, ఒక కులానికి, ఒక ఇంటి పేరుకి సంబంధించిన వాడు కాదు ఆయన. ఈయన నిజముగా లోక రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే, ఒక్క స్త్రీ చెప్పిందంట మాట. ఆ మాటను బేస్ చేసుకుని వాళ్ళు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి విన్నారు, వింటం మొదలు పెట్టారు. ఇక ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోయింది, నమ్మటం స్టార్ట్ చేశారు. స్తోత్రం. ముందు వినాలి కదా, వింటే మీకు అర్థమవుతుంది. ఏదో ఒక ఆలోచనతో, ఏదో ఒక దురుద్దేశంతో వింటే ఏమీ అర్థం కాదు. అసలు ఏంటో విందామని ఒక మంచి మనసు కలిగి వింటే అర్థము. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. మందిరాల్లో నుండి మైకులు పెట్టి ఏమి వినిపిస్తున్నాం? గృహకూటం పెట్టినప్పుడు ఏమి వినిపిస్తున్నాం? జ్ఞాపకార్థ కూటం పెట్టినప్పుడు ఏమి వినిపిస్తున్నాం? పెళ్లి చేసేటప్పుడు ఏమి వినిపిస్తున్నాం? పుట్టినరోజులో ఏమి వినిపిస్తున్నాం అంటే క్రీస్తుని గూర్చిన మాటలు, ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన మాటలు. మిగతా కబుర్లు ఏమి చెప్పినా నీకు మేలు జరగదు. ఒకవేళ జరిగిన అది తాత్కాలికమైందే గాని యేసుని గూర్చిన మాటలు నువ్వు వినటం ద్వారా నీవు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊరి వారందరూ అంటున్నారు, ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నావు. ఏం తెలుసుకున్నావు నువ్వు యేసుని గురించి? పిల్లలు జాగ్రత్తగా వినాలి మీరు వాక్యం. దేవుని మందిరం ఆడుకునే సమయం కాదు, వినాలి మీరు. యేసుని గురించి మీకు ఏం అర్థం అవుతుంది? ఈయనండి తెల్ల వాళ్ళ దేవుడు అండి, అమెరికా వాళ్ళ దేవుడు అండి. అమెరికాకి ఏంటి? నీకున్న అజ్ఞానం అంతే. అమెరికాలో ప్రభువుని గూర్చి అమెరికా వాళ్ళు తెలుసుకోకముందే క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే భారతదేశానికి సువార్త వచ్చింది. భారతదేశంలో మొట్టమొదట యేసు ప్రభుని వెంబడించిన వారు బ్రాహ్మణులు. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసి నదిలోకి వెళ్ళి నీళ్లు ప్రోక్షిస్తున్నారంట. పాపోహం పాపకర్మణ అని కేరళలో. అక్కడికి యేసు ప్రభు శిష్యుడైన తోమా వచ్చాడంట. వారితో మాట్లాడి, మీరు చెప్పేటువంటి ఆ మంత్రం తెలుసా మీకు? నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, నన్ను ఈ పాపంలో నుండి దేవా నువ్వు తప్ప ఎవరు అన్యదా శరణం నాస్తి శరణాగత వత్సల అంటే నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపించలేరని దేవునికి ప్రార్థిస్తున్నారంట, సూర్యుడికి నమస్కారం చేస్తూ. అప్పుడు ఆయన చెప్పాడంట, మీరు చేసే ప్రార్థన నిజమే కానీ మీరు ఎవరికి చేస్తున్నారో మీకు తెలుసా అని అడిగాడంట. ఆయన చెప్పాడంటే, ఇదిగో మీరే గనక మీరు చేసే ప్రార్థన నిజమైతే, మీరు ఈ దోశలతో నీళ్లు తీసుకుని పైకి వేస్తున్నారు కదా, ఆ నీళ్ళు అక్కడే ఆగిపోవాలి. అప్పుడు మీరు ఆరాధించే దేవుడు నిజమని నమ్ముతాను నేను అన్నాడట. ఒకవేళ నేను చేస్తాను, నేను ఆరాధించే దేవుడు, నేను చేసింది అట్లాగే నీళ్ళు అక్కడ నిలిచిపోతే నేను ఆరాధించే దేవుడు నిజమని మీరు నమ్ముతారా అని అడిగాడంట. అడిగి వారి ముందు సవాలుకరంగా నిలబడేది చేశాడంట. భారతదేశ క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చదివితే భారతదేశంలో మొట్టమొదట యేసు ప్రభువుని వెంబడించిన వారు బ్రాహ్మణులు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఇది జరిగింది. అమెరికా ఫామ్ అయింది ఎప్పుడు చెప్పండి? మొన్న ఈ మధ్యనే, చాలా తక్కువ టైం అది. అమెరికాకు సువార్త కంటే భారతదేశానికి సువార్త ముందు వచ్చింది. చాలా మంది అనుకుంటున్నారు ఎక్కడో అని. యూరోప్ కంట్రీస్లో యేసు ప్రభు పుట్ల, ఆసియా ఖండంలో యేసు ప్రభు పుట్టాడు. సువార్త మనకు ముందుగా ప్రకటించబడింది. భారతదేశంలో అయితే మరీ ఇక తక్కువ కులాల వాళ్ళ దేవుడని ఏదేదో దాన్ని ఏమంటారు, అబద్ధం 100 సార్లు చెప్తే ఏమవుద్ది? ఒకడు మేకను తీసుకెళ్తున్నా అంట, కనబడిన వాళ్ళందరూ ఇది కుక్కరా, ఎందుకు కుక్కను పట్టుకెళ్తున్నాం అన్నారంట. ఫస్ట్ సారి అనుమానం రాలా, వెళ్ళిపోయాడు. రెండోసారి ఇంకొకటి ఎవడో అన్నా అంట, అనుమానం రాలా. మూడోసారి అన్నారంట, అందరూ కుక్క అంటే కాడు వదిలేసి వెళ్ళిపోయాడంట. కుక్క నాకెందుకని, కానీ అది మేకే. 100 మంది చెప్తే చెప్పండి, అబద్ధం నిజమైపోద్దా?
100 మంది 100 సార్లు 100 మందికి చెప్తే అబద్ధం నిజమైపోద్దా? యేసు ఎవరో తెలుసా? ఆయన లోక రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్ప లోకాల్లో ఎవరిని రక్షించేవారు లేరు, లేరు, లేరు. ఈ ఈ సుకార్ అనే ఊరిలో ఉన్న సమరయులు ఉన్నారే, వాళ్ళు అంటున్నారు, అమ్మ నువ్వు చెప్పిన మాట బట్టి కాదు రావడం, అయితే నువ్వు చెప్పిన మాటను బట్టి వచ్చాం, కానీ ఆయన మాటలు విన్నాం, మా మట్టికి మాకు అర్థమైంది. ఏంటో తెలుసా? ఏమర్థమైందో తెలుసా? నిజముగా ఈయన లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎవరనుకున్నావు? యేసయ్యని గురించి ఏమనుకుంటున్నావు? పరుడని నరుడని భ్రమపడకండి, పరుడని నరుడని భ్రమపడకండి, దేవుని కుమారుడు ఈయన, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు ఈయన, దేవుని కుమారుడు. క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని భ్రమపడకండి, పరుడని నరుడని భ్రమపడకండి, దేవుని కుమారుడు ఈయన, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు ఈయన, దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరంటే? లోక రక్షకుడు. పాపం నుండి నిన్ను రక్షిస్తాడు. ఈ ఈ ఈ ఇది ఉందే, ఈ 5 భర్తలు ఉన్నారంట. ఈ స్త్రీని ఎవరు విడిపించగలరు? ఏమి చేస్తే విడుదల వస్తుంది? పాపము ఎలాంటిదో తెలుసా? నువ్వు వదులుకోవాలన్నా అది నిన్ను వదలదావు కదా. ఈ త్రాగి అలవాటు ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళకి ఉన్న ఆలోచన తెలుసు, ఎట్లాగొట్లా వదిలించుకోవాలని, ఎట్లాగొట్లా మానేయాలి. డాక్టర్ చెప్పినప్పుడు అనిపిస్తుంది మానేయాలని. చచ్చిపోతాయి కంటే అనిపిస్తుంది, చచ్చినా ఎట్టి పరిస్థితులకి తాకూడదు, అంటుకోకూడదు, ముట్టుకోకూడదు. కానీ పాపం ఉందే, నువ్వు వదులుకోవాలనుకున్నా అది నిన్ను వదలదావు. అందుకనే బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు ఆ మాట, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, అది నిన్ను బానిసం చేసి ఆడుకుంటుంది. మరి ఈ పాపం నుండి ఎవరు రక్షించగలరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అందుకొరకు ఆయన భూమి మీదకు దిగి వచ్చాడు, మతాన్ని స్థాపించడానికి కాదు. నీవు ఏ పాపానికి బానిస అయిపోయావో, ఏ పాపం నిన్ను ఈడ్చుకెళ్ళిపోతుందో ఆ పాపం మీద నీకు జయం ఇవ్వడానికి, ఆ పాపంతో నీకు సంబంధం లేకుండా చేయడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు విడిపించగలరు కదా? 40వ కీర్తనలు అంటాడు భక్తుడు, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. క్రీస్తు అనే బండ మీద 2వ వచనంలో అంటాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అడుగులు స్థిరపరిచేవాడు ఆయన, నీ జీవితానికి విలువనిచ్చేవాడు ఆయన. ఏ పాపం అయితే నిన్ను ఆడుకుంటుందో బానిసం చేసి, ఆ పాపం మీద జయమిచ్చి అందులో నుండి నిన్ను పైకి ఎత్తి నిన్ను ఒక స్థిరమైన వ్యక్తిగా చేసి, సమాజానికి దీవెనకరమైన వ్యక్తిగా చేసి నిన్ను ఆశీర్వదించేవాడు ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈయనెవరంటే రక్షకుడు. హల్లెలూయా. ఆయన రక్షకుడు. యేసుని గురించి ఏమనుకున్నావు నువ్వు? నీకు నిజంగా అర్థమైతే, ఇదిగో ఆ సమరయులు ఉన్నారే, ఆ సుకార్ అనే గ్రామస్తులు ఉన్నారే, ఆ ఊరి వారు అందరూ ఎలా నమ్ముకున్నారో నువ్వు కూడా అలా నమ్ముకుంటావు, నీవు కూడా అలా వెంబడిస్తావు.
నీవు కూడా విశ్వసించి రక్షణ పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్షకుడు, యేసు ఒక్కడే రక్షకుడు. హల్లెలూయా. రక్షకులలో ఒకడు కాదు ఈయన, ఆయన ఒక్కడే రక్షకుడు. ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహాదేవుడు, మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని విడిపించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, సత్య దైవమై నిత్య జీవమై జీవ మార్గమై సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకరు ఉంటే చెప్పేవాడు దేవుడు, ఇంకొకరు కూడా ఉన్నారు కంగారం పడొద్దని. కానీ ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేనే అనే పదం యేసు ప్రభు ఆయన ఒక్కళ్ళే వాడారు. అందరిలో ఈయన కూడా ఒకడు కాదు, ఆయనే రక్షకుడు. రక్షకుడు అని జనములలో ప్రకటింపబడెను. ఈ ప్రకటింపబడిన మాటలు ఎవరు నమ్మారు? 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యేసు ప్రభు గురించి ఎన్ని సంవత్సరాల నుండి వింటున్నావు నీవు? నమ్మావా ఎప్పుడైనా? అసలు నమ్మకం కలిగిందా నీకేమైనా? నిజమే అనిపించిందా నీకు? అన్నిటినీ నమ్ముతాడు మనుషుడు అండి, అన్ని నమ్ముతారు. పెళ్లి చూపులకి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలన్నీ నమ్మేసి కొద్దిమంది తర్వాత అయ్యా కొంప మునిగిపోయిందయ్యా అని గొడవ చేసి అన్నిటినీ నమ్ముతారు కొద్దిమంది. కానీ యేసు ప్రభు మాటల దగ్గరికి వచ్చేసరికి చాలా, దానికి కారణం ఏంటంటే మనసులో ఒక ఉద్దేశం పెట్టుకుని వింటే ఏం నమ్మాలనిపిస్తుంది? అంతా ఖాళీ చేసుకుని వింటే, మనసంతా ఖాళీ చేసుకుని చెడు అభిప్రాయాలన్నీ పక్కన పడేసి ఒక మంచి మనసు కలిగి దేవుని మాటలు వింటే నీకు నమ్మిక కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా నీవు రక్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం నుండి రక్షిస్తాడు ఆయన, శాపం నుండి రక్షిస్తాడు ఆయన, అంధకార శక్తుల నుండి రక్షిస్తాడు ఆయన, అన్నిటికీ మించి నరకం నుండి తప్పిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మరణము తప్పించట ప్రభు అయిన యెహోవా వశమని. మరణము అంటే కేవలం ఈ భూమి మీద మరణం అనుకోకండి. నేను ప్రారంభంలోనే చెప్పాను, 2 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన మరణం, ఈ శరీరం చనిపోతుంది, ప్రాణం ఇందులో నుండి వెళ్ళిపోతుంది, ఆత్మ ఇందులో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ శరీరాన్ని మనం మన ఆచార పద్ధతుల ప్రకారం అంత్యక్రియలు చేసి ముగించుకొస్తాం. ఇది మొదటి మరణం. రెండవ మరణం ఏమిటంటే
ఈ ఈ ఆత్మందే దీన్ని దేవుడిచ్చాడు. ఆదికాండము 2:7 మనం చదువుతాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మాయను అని. నాసికారంధ్రములలో ఈ ముక్కు రంధ్రాలు ఉన్నాయే, వాటిలో దేవుడు ఉఫ్ అని ఊదాడంట. అప్పుడు మనిషి బొమ్మగా కాకుండా మనిషిగా కదలడం, మాట్లాడడం, చెలించడం ఇవన్నీ చేశాడు. జీవాత్మ అయ్యాడు. ఈ ఆత్మందే అది దేవుడిచ్చింది. అది తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ఎటర్నిటీ. మనిషి నిత్యత్వం కొరకు సృజించబడ్డాడు. మనిషి నిత్యత్వం కొరకు మాత్రమే చేయబడ్డాడు. కాబట్టి నిత్యత్వం ఉంది. వాస్తవంగా దేవుడు నిత్యత్వాన్ని ఇక్కడే పెట్టాడు. కానీ ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనిషికి ఆయుష్ కాలాన్ని నియమించాడు. ఇక్కడ కొంతకాలమే ఉంటావు, తర్వాత నిత్యత్వం అక్కడ ఉంటుంది అని నిత్యత్వం ప్లేస్ మార్చాడు. యుగాయుగాలు ఆయనతో ఉండడానికి ఏదేం తోట ఏర్పాటు చేశాడు, ఆదాము అవ్వలు సహవాసం చేయడానికి. కానీ వారు అందులో నుండి గెంటి వేయబడ్డారు. కాబట్టి అక్కడ మొదటి మరణం వచ్చింది, పాపం వలన వచ్చే జీతం మరణం. అది భౌతిక మరణం. రెండవది నిత్య మరణం. అదేంటంటే నీవు చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొందితే అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనల్లో ఎడతెగకు ఉంటే ఆఖరి శ్వాస వరకు నీవు నమ్మకంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఈ ఆత్మ నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ఉంటుంది. ఒకవేళ నీవు గనుక యేసు నామమందు విశ్వాసం ఉంచకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, వాక్య ప్రకారం జీవించకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా నీ ఇష్టానుసారం జీవిస్తే ఈ ఆత్మందే ఇది నరకంలో పడుతుంది. అందుకే అక్కడ రాశాడు, ఇది రెండవ మరణము అన్నాడు. దాన్ని రెండవ మరణం అన్న. అగ్నిగుండంలో పడడం రెండవ మరణం. ఒక్కసారి ఒక్క వ్యక్తి అగ్నిగుండంలో పడితే ఇక దానికి ముగింపు లేదు. అదో ఒక పావు గంట అయితే మనం కూటాన్ని ముగించేస్తాం, పలహారం తీసుకుని వెళ్ళిపోతాం. కానీ అగ్నిగుండం ఉందే, దానికి ముగింపు లేదు. యుగాయుగాలు అక్కడే ఉండాలి. ఏడ్పును పండ్లు కొరుకుట అక్కడ ఉండునన్నాడు. అగ్ని ఆరదు, పొరుగు చావదు అన్నాడు. అంటే మనిషి కాలిపోడు, ఎప్పుడు మండుతూనే ఉంటాడు. మంట మండుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? పిండి వంటలు చేసేటప్పుడు స్త్రీలు ఉంటారు కదా, చిన్న నూనె చుక్క పడితే చెప్పండి తొడప ఊడిపోతుంది. చాలా బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా. మా బంధువుల్లో ఒక ఆమె అర్ధంతరంగా పోసుకుని అంటించుకుంది. హాస్పిటల్లో పెట్టారు, తీసుకెళ్ళి బతికించండి అందంటాను. ఎవరి చేతిలో బతికించటం? పోసుకున్నంత తేలికేమి ఉండదు, మండుతుంది శరీరం. చర్మంలో పొరలుంటాయి, ఒక్కొక్క పొర లోపలికి వెళ్తా ఉంటా వేడి. ఆ బాధ అంతా ఇంత కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మరణం అగ్నిగుండం నుండి నేను తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం రక్షిస్తాడు? భూమి మీద నీవు పాపం చేయకుండా నేను రక్షిస్తాడు. రెండవది, ఈ విధంగా నిన్ను పాపంలో నుండి విడిపించటం ద్వారా నరకం నుండి తప్పిస్తాడు, నరకం నుండి తప్పిస్తాడు. అందుకే ఆయన లోక రక్షకుడు. ప్రియమైన దేవుని బిడ్డవా, కులంతో సంబంధం లేదు, జాతితో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేదు. ఈయన అందరికీ రక్షకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు అందరికీ ప్రభువు, యేసే లోక రక్షకుడు. లోకము సమో మారిన నిత్యమందన క్రీస్తే. లోకము ఆకాశము మారిన నిత్యమందన క్రీస్తే. యేసు అందరికీ ప్రభువు, యేసు లోక రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్యే లోక రక్షకుడు. ఆయన నిన్ను నన్ను తప్పించడం కొరకు, రక్షించడం కొరకు ఆయన మన శిక్షను భరించాడు. అందుకే పేతురు భక్తుడు అంటాడు, వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమును నిర్దోషము నిష్కలంకమైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారు. పేతురు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి పుట్టాడు. ఏం చేశాడు ఆయన అంటే 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేసి ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపించాడు. నిర్ణయ కాలమందు ఆయన సిలువకెక్కాడు. ఎవరో ఆయన చంపలేదు కానీ తనంతట తాను ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే అంటాడు, ఎవరు నా ప్రాణం తీసుకోలేరు, ఎవరికి అధికారం లేదు, ఆయనే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు ఎక్కడైతే నష్టపోతున్నావో, ఎక్కడైతే కృంగిపోతున్నావో, ఎక్కడైతే ఓడిపోతున్నావో, ఎక్కడైతే తలదించుకోవాల్సి వస్తుందో వాటన్నిటిలో నుండి నిన్ను విడిపించడానికి, వాటన్నిటిలో నుండి నిన్ను రక్షించడానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. కల్వరి సిలువలో ఆ భయంకరమైన యాతను అనుభవించాడు. ఆయన దేహం నిలువెల్ల నలిగిపోయింది, శరీరం అంతా మాంసపు ముద్దగా మారిపోయింది, ఆఖరి రక్తబొట్టు వరకు చిందించాడు. ఇంకా బ్రతుకున్నాడో లేదో చెక్ చేద్దామని బల్లెంతో పొడిచారంట. సిలువలో వేలాడుతున్న యేసయ్యను పొడిస్తే రక్తము నీళ్లు వచ్చాయని రాయబడింది. నీళ్లు వచ్చినాయి అంటే అర్థం ఏంటో తెలిసి ఇక ప్రాణం పోయింది. యేసు ప్రభు చనిపోలేదు, కనుభృత ఉన్నాడు, అందుకే బతికాడని కొద్దిమంది వాదించే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు చనిపోయాడని అప్పటి రోమా ప్రభుత్వం నిర్ధారించే సమాధిలో పెట్టింది. ఆయన సమాధి చేయబడ్డాడు. చెప్పిన రీతిగానే 3వ దినాన తిరిగి లేచాడు. మరణ భయములో నుండి మనలను విడిపించాడు. మరణ భయములు తీర్చేశాడు. ఇక మరణం అంటే భయపడాల్సిన పని. యేసయ్య చెప్పండి, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఆ తర్వాత అంటాడు, చదువుతారా మాట, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరోహణమై వెళ్ళిపోయాడు. 3వ రోజున మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. 40 రోజులు అనేక మందికి తాను ప్రత్యక్షపరుచుకుని ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెళ్ళాడు. వెళ్తూ అన్నాడు, నేను మరలా వస్తానన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని దేవుని సేవకునిగా దేవుని వాక్యంలో నుండి నేను మీకు చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. మొదటిసారి వస్తానని చెప్పాడు. యెషయా గ్రంథం 7:14లో ఒక సూచన మీకు చూపిస్తాను. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారన్నాడు. అదే సూచన చెప్పండి మరియ ద్వారా దేవుడు చూపించాడు. యేసు ప్రభు వచ్చాడు, ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఆయన మరలా అన్నాడు, నేను వెళ్తున్నాను, మరలా వస్తానన్నాడు. మొదటిసారి వచ్చినాడు, రెండోసారి రాడా అంటే నిశ్చయంగా వస్తాడు. ఈసారి ఎలా వస్తాడంటే లోకానికి తీర్పు తీర్చడానికి వస్తాడు. ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయనతో కూడా ఉంటారు. ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచకుండా, మేము కూడా విన్నామండి, మాకు కూడా తెలుసండి, మేము కూడా చెప్పరండి పలహారం ఇచ్చామండి, మేము కూడా కానుకలు ఇచ్చామండి, మేము కూడా పాస్టర్ గారికి బట్టలు పెట్టామండి, మేము కూడా పేదవాళ్ళకి 10 చీరలు కొనిచ్చామండి, ఇవి ఎన్ని చెప్పినా నీవు తీర్పులో నుండి బయటపడలేవు. తీర్పులో నుండి బయటికి రావాలంటే, తీర్పును తప్పించుకోవాలి అంటే ఒకటే మార్గం, రక్షకుడైన యేసయ్య. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు తీర్పులో నుండి దాటించబడి మరణములో నుండి జీవములోనికి వెళ్ళిపోతారు. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి ఆ మాట.
యోహాను సువార్త 5:24 చూడండి. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరి ఈ క్రిస్మస్ అయినా నీకు అర్థవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ అయినా నీకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశపడుతూ దేవుని మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది ఎలా అంటే, నీవు నీ హృదయంలో ప్రభువుని చేర్చుకోవాలి, పాపాన్ని బయట పారేయాలి, చెత్త అంతా బయటికి దోసేయాలి. నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని పరిశుద్ధమైన హృదయంతో యేసును అంగీకరిస్తే ఇది నీకు నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ గుండెల నిండా గొప్ప ఆనందం ప్రభు పెడతాడు. అర్థమవుతుందా? మంచి వంట లేకపోయినా, మంచి బట్ట లేకపోయినా, మంచి ఆశీర్వదించబడిన ఆర్థిక పరిస్థితి లేకపోయినా గుండెల నిండా గొప్ప సమాధానం ప్రభు నీకు ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. యేసు ఎందుకు పుట్టాడు అని నీకు అర్థం అవడానికి చాలా విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. యేసు ఎందుకు పుట్టాడో నీకు అర్థమైతే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసు నాలో పుట్టాలని ఆశపడతావు. యేసయ్య నాలో ఉద్భవించాలి, యేసయ్య నేను కలిగి ఉండాలి, యేసయ్య నా హృదయంలో చేర్చుకోవాలి. నేను ఇక లోకానికి పాపానికి దాసుడిగా బ్రతకడానికి వీల్లేదు, దేవుని బిడ్డగా నేను మారిపోవాలి అని ఆరాటపడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, పండగ జరుపుకుంటే ఏమొస్తుంది చెప్పండి? సాయంత్రానికి పండగల్లా ఉసూరు అనిపిస్తుంది, ప్రాణం అయిపోద్ది, అలసిపోతావు. కానీ పండగ కాదు ఇది, యేసయ్య నీ కొరకు జన్మించిన రోజు, యేసయ్య నీ కొరకు వచ్చిన రోజు, యేసయ్య నిన్ను ప్రేమించి మహిమను విడిచిపెట్టి మహిలోకి దిగి వచ్చిన రోజు, యేసయ్య నిన్ను ప్రేమించి నీ శాపాన్ని మోయడానికి వచ్చిన రోజు, యేసయ్య నిన్ను ప్రేమించి నీ పాప శిక్ష నుండి నిన్ను తప్పించడానికి వచ్చిన రోజు. ఇంకా అదే భారం మోస్తూ ఉంటావా? ఇంకా అదే పాపానికి బానిసగానే బ్రతుకుతావా? అపవాది ఉచ్చులు వేస్తున్నాడు నిన్ను ఎట్లాగైనా తప్పించాలని. ప్రభువు ప్రయాసపడుతున్నాడు. అందుకనే ఆయన తన కొరకు ఏమీ దాచుకోలేదంట, ఆఖరి రక్త బిందు వరకు ఆయన నీ కొరకు చెందించాడు. ఇది కలువరి ప్రేమ, సిలువ ప్రేమ. ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు నిన్ను ఆయన. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాడు. ఆయన ప్రేమ నీకు చులకనగా ఉందా? క్రిస్మస్లు కాలక్షేపం చేసి వెళ్ళిపోతావా? దేవుని మాటలు విని సరదాగా తీసుకుంటావా? జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మాటలు నీవు నమ్మితే ఇవి నీకు రక్షణకరంగా ఉంటాయి. ఒకవేళ వీటిని నమ్మకుండా ఎగతాళి చేస్తూ తేలిగ్గా తీసుకుని వెళ్ళిపోతే ఇవే మాటలు రేపు నీ మీద తీర్పు తీరుస్తాయి. 2024 క్రిస్మస్ రోజున వెళ్ళలేదా నీవు? అయ్యా నాకు అసలు తెలియదయ్యా, తెలిస్తే కనుక అమాంతం నమ్ముకునేవాడినయ్యా అని చెప్పడానికి వీలు లేకుండా మైకులు పెట్టి మరీ చెప్తున్నాం ఈ మాటలు. మైకులు పెట్టి మరీ చెప్తున్నాం ఈ మాటలు. ఎందుకో తెలుసా? నీవు నాకు తెలియదు యేసు ప్రభు గురించి అనడానికి లేదు అక్కడ. ఆ తీర్పు దినమందు, ఆ ఉగ్రత దినమందు దేవుని తీక్షణమైన తీర్పు నీ మీదకి వచ్చేటప్పుడు బొంకటానికి లేదు, తప్పించుకోవడానికి లేదు, సాకులు చెప్పడానికి లేదు. అయ్యా నిజంగా తెలిస్తే కనుక నేను అమాంతం నిన్ను నమ్ముకునేవాడినయ్యా అంటానికి లేదు, లేదు, లేదు. అందుకనే ప్రభు ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో సందర్భాలు వెళ్ళిపోతున్నాయి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకం నుండి దిగి వచ్చాడు. యేసయ్య నమ్ముకో, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆయన నీకు రక్షకుడుగా ఉంటాడు, ఆయన నీకు కాపరిగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిత్య జీవంలో కూర్చోబెడతాడు. అతి గొప్ప కృప ప్రభు మనకు అందరికీ దయచేయునుగాక. ఇంకా ఎవరైతే ఇక్కడ రక్షణ పొందలేదో, బయట నుండి వాక్యం ఉంటున్నప్పుడు ఎవరైతే రక్షణ పొందలేదో వారందరికీ ఆయన రక్షకుడుగా ఉండి వారి జీవితాల్లో రక్షణ కార్యం జరిగించునుగాక. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని తాకునుగాక. దేవుని మాటలు ఒక్కొక్కరి అంతరంగాల్లో క్రియ జరిగించునుగాక.
నిజమైన క్రిస్మస్ ఆనందముతో మనందరినీ ప్రభు నింపునుగాక. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ప్రేమ కొరకు వందనాలు, నీ త్యాగం కొరకు వందనాలు అయ్యా. తండ్రి, ఎవరు మా కొరకు వస్తారయ్యా? ఎవరు మా కొరకు ఇంత త్యాగం చేస్తారు ప్రభువా? నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో విడువక మా ఎడల కృప చూపుతున్నందుకు స్తోత్రం. ఎన్ని అవకాశాలు మాకు ఇచ్చావు ప్రభువా. అయ్యా, నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చేతులు ఎత్తిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు రక్షకుడిగా ఉండండి. రక్షణ కార్యం వారి అంతరంగాల్లో మీరు జరిగించండి. శాపము నుండి, పాపము నుండి, అపవిత్రత నుండి విడిపించమని వేడుకుంటున్నా ప్రభా. వారి హృదయం మంది విశ్వసించి తీర్మానించుకుని తమ హస్తాలు పైకెత్తారు. నిజముగా రక్షణ పొందడానికి, రెండవ మరణం నుండి, తీర్పు నుండి వారు తప్పించబడ్డానికి కృప చూపండి. ఇంకా రక్షణ పొందిన బిడ్డల కొరకు వందనాలు. వారు తమ రక్షణలో నిలిచి ఉండడానికి, రక్షణను కాపాడుకోవడానికి కృప చూపండి. రక్షణ పొందవలసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. నీ రక్షణ జ్ఞానం వారికి దయచేయండి. మా గ్రామమును దీవించండి. మా గ్రామ ప్రజలను మీరు రక్షించండి. యేసయ్యా, మీరు రక్షకుడని, నిజముగా లోకరక్షకుడని ఆ సమరయులు ఎలా గుర్తించి నిన్ను వెంబడించి రక్షణ పొందారో అయ్యా, మా ప్రజలు కూడా పొందడానికి, మా ఊరిలో ఉన్న వారందరూ నిన్ను రక్షకునికి అంగీకరించడానికి కృప చూపండి అయ్యా. పొరపాటైన తప్పైన అభిప్రాయాలన్నిటిలో నుండి విడిపించండి. మనోనేత్రములు వెలిగించబడడానికి కృప చూపండి. సాతాను దాస్యము నుండి బిడ్డలను విడిపించండి. నిజమైన క్రిస్మస్ ఆనందంతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి. నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి. బలహీనుడు నన్ను కూడా క్షమించండి. నీ వాక్య ప్రకారం జీవించడానికి నాకు కూడా సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు రక్షించండి. ఒక్కరు కూడా నరకానికి పోవడానికి వీల్లేదు ప్రభా. అయ్యా, అడ్డుపడేవారిగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచండి. ప్రకటించేవారిగా మమ్మల్ని ఉంచండి. సంఘమును నీ పని కొరకు బలపరచండి. ఆత్మతో అభిషేకించండి. కేవలం ఆచార క్రైస్తవులుగా మిగిలిపోనివద్దు ప్రభా. పండగ క్రైస్తవులుగా మిగిలిపోనివద్దు నాయన. ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపానుభవం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలన్నిటిని బట్టి మీకే మహిమ చెల్లిస్తూ, మీరు మాతో ఉండి ఇంతవరకు నడిపించినందుకై మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.